తప్పని నిలబడంగా డివిజన్ అండి చెప్పేది సచివాలయం మిగతా వాళ్ళు కూడా వినేది అందరూ వినేసేయండి. మొత్తం ఎవరు డ్యూటీలోకి వచ్చినా యూనిఫామ్ కంపల్సరీ ఉండాలి. మీ దగ్గర లేకపోతే మున్సిపల్ ఆఫీస్ నుంచి తీసుకోండి, మీదే బాధ్యత. మీ ఇద్దరు వాళ్ళు ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళకి తెలియవలసిన బాధ్యత మీకు ఉంది. మీ దాంట్లో ఎవరైనా వచ్చి ఏలుముద్ర వేసి వెళ్ళిపోతున్నారంటే మీదే బాధ్యత. ఇవ్వాల్సిన పని ఏం లేదు. కంపల్సరీ చేసినోడు ఏలుముద్ర వేస్తే చేయాలి, చేయలేకపోతే మీ ఇద్దరే రెస్పాన్సిబిలిటీ, మీ ఇద్దరు మీద యాక్షన్. వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి అనారోగ్యం ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా వయసు ఇచ్చి 60 ఏళ్ళు వచ్చి వాళ్ళు చేయలేకపోతున్నా బదిలీ వర్కర్ అనేది కాకుండా వాళ్ళ కుటుంబీకులు ఎవరు కావాలంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. అటువంటి వాళ్ళు ఎవరున్నారనేది చూస్తాను. అది మామూలుగా బయట పెట్టుకునేటట్టయితే ఎవరు పెట్టుకున్నారో చూసి దాని గురించి మాట్లాడతాను. ఉన్నారు ఏలూరులో, నాకు అన్ని తెలుసు. ఇప్పుడు అందుకని ఎందుకు చేశానంటే వీళ్ళని అనుసంధానం చేస్తే వీళ్ళు ఆ వర్క్ ఎందుకు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. 20 మంది కలిసి 30 మంది వరకు ఎందుకు చేస్తారు, ఆ 10 మందిని మీరు పంపించేస్తున్నారు, 20 మంది వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకని వీళ్ళే చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత చెప్పకముందు మీరు ఏదన్నా అటువంటివి జరుగుతున్నాయా లేదా అనేది చెప్పండి. జరుగుతున్నాయా? అందరూ ఉన్న మాట వాస్తవం, ఆయన మాట్లాడలా. వాళ్ళ కోడలే సొంత పర్మనెంట్ ఆబ్సెంట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో? మొత్తం ఉన్నారు నీ దాంట్లో. పర్మనెంట్ ఆబ్సెంట్ అయ్యే వాళ్ళు అవుట్ సోర్సింగ్ వచ్చేసి 4 మెంబర్స్. ఇవి బదులు ఇవి కోళ్ళు వాళ్ళు కోళ్ళగా చేస్తున్నారు. ఓకే, చేసుకోండి. అవుట్ సోర్సింగ్ లో ముగ్గురులో బదిలీ చేస్తున్నారు ఎవరైనా? ఎలాగా ఏంటి అది? ఎవరు వర్కరు ఎవరు బదిలీ? ఎవరు ఆవిడ బదిలీ వస్తుందా? ఎంత నీకు జీతం? 7,000. 7,000 నీకు సరిపోతుంది, చేస్తావా? నువ్వు 4 గంటలు చేసి వెళ్ళిపోతానంటే కుదరదు. 8 గంటలు ఎక్కడ చేస్తావు నువ్వు? 8 గంటలు పూర్తిగా వర్క్ చేయవు కదా. 1 గంట సేపు కాఫీకి టిఫిన్ కి కబుర్లుగా ఆడుకుంటావు, 1 గంట సేపు రెస్ట్ తీసుకుంటావు మధ్యాహ్నం వచ్చి. నువ్వు పూర్తిగా బాధ్యతతో నువ్వు ఆ జీతానికి చేయగలవా లేదా? మేము బదిలీ వర్కర్ అయితే 9,000 రూపాయలు వాళ్ళు పెట్టుకోమంటున్నాం, లేకపోతే వాళ్ళు తప్పుకోమంటున్నాం. ఇద్దరు ఇప్పుడు ఇందా 42లో సరిపోతారు వర్కర్లు ఏమ్మా? ఎంత నెక్స్ట్ షీట్ ఇచ్చేయండి అందరికి. బదిలీ మీ అందరూ చేసేవాళ్ళేనా? ఏళ్ళు ముద్ర వేసి వెళ్ళిపోవాలి ఎవరున్నారు? మీదే బాధ్యత. ఈ అమ్మాయి బదులు అమ్మాయి బదులు అమ్మాయి మీకు సరిపోతున్నారు వర్కర్లు? ఒకళ్ళ లాంగ్ ఆప్షన్ ఆయన మరి అలాగా మరి వాళ్ళకి పర్మనెంట్ వాళ్ళకి షుగర్ చెప్పేసి వాళ్ళు పర్మనెంట్ వాళ్ళకి అవును చేస్తారు. శానిటైజేషన్ వరకు కంపల్సరీ బాగా చేయాలనేది చెప్తాను. నిన్నటి నుంచి జరుగుతుందంతా మీరంతా కూడా అంటారు. దీనికి మీ ఫోన్ నెంబరు, మీ సెక్రటరీ ఫోన్ నెంబరు సచివాలయం దగ్గర మీరు అలాగే శానిటైజేషన్ దగ్గర మీరు పెట్టాలి. మీరు పెడితే ఎవరైనా పొద్దున 6 నుంచి 10 వరకు ఫోన్ చేసిన వాళ్ళకి మీరు అదేంటనేది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు ఖాళీ ఉన్న టైంలో అక్కడికి వెళ్ళండి, చూడండి. అది చేయవలసిన పని అయితే మీరు అదే రోజు తెల్లారో ఎంత చేయించండి. అది కమ్యూనికేషన్, మీ మీద పెత్తనానికి కాదు, అది కమ్యూనికేషన్. వాళ్ళు ఇస్తేనే కదా ఎక్కడెక్కడ ఏం జరగట్లేదు అనేది అంతా వాళ్ళు తెల్లారిపోస్తే వస్తుంది. కాబట్టి
పొద్దున్న సాయంత్రం కంపల్సరీ చేసేటట్టుగా పెట్టుకోండి. అంతేగాని ఎండాకాలం అంటే కొద్దిగా ఎర్లీగా వచ్చేస్తారు వాళ్ళు వర్కర్లో, వాళ్ళు ముందు వెళ్ళినా సాయంత్రం మళ్ళీ వచ్చేటట్టుగా పెట్టుకోండి. మీరు వర్క్ చేయించేవాళ్ళు మీరు పేషెన్స్ తో వర్క్ చేయాలి. మీరు చేయిస్తే ఏంటనే చెప్పాను. అందరూ మాట్లాడారు కానీ ఎవరు యాక్టివ్ గా ఎవరు మాట్లాడారు. ఏదో మా చేతనంగా మొక్కుబడిగా ఏం చేస్తామో తెలిసిపోయింది. అందుకని ఎవరికాళ్ళు ప్రిపేర్ అయిపోయి వచ్చేసి టక్ సమాధానం చెప్పి వెళ్ళిపోతున్నారు. మీరు పక్క వెళ్ళండి. అమ్మదండి అమ్మ బాగా చేయిస్తారో మీకు అడిషనల్ గా నేను అనౌన్స్ చేసి ఎవరు బాగా చేయిస్తే వాళ్ళకి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తానని చెప్పా. అలాగే ఆ వార్డులో చేసిన వాళ్ళందరికీ కూడా బట్టలు కూడా పెడతారు. ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వార్డులో వాళ్ళకి కూడా పెడతారు. మీరందరూ ఎవరైనా చెప్తారు. మీరు వస్తున్నారని కాదు, మీతో పాటు అందరూ వచ్చి చేస్తున్నారు లేదా? ఇప్పుడు లేకపోతే 2 సందులు నీతో దుడిపిస్తాడుగా, వాళ్ళకంటే మీకే ఎక్కువ. లేకపోతే పని భారం మీకు పడితే వారి చేత మీకేమోగా పని ఎందుకు చేయాలి? అప్పుడు పనులు కావట్లేదని మాతో చేస్తున్నారు మీరు చెప్పండి. ఇమీడియట్ గా నేను వస్తాను, యాక్షన్ చూసి. ఇది నిరంతర కార్యక్రమం. మీరందరూ శుభ్రంగా చేయాల్సిన బాధ్యత ప్రజలతో ముడిపడి ఉంది. ప్రజల్లో ఏదైతే ఇబ్బంది పడకుండా ఉంటారో మీతో అనుసంధానం ఉంటారో ప్రజలకు కూడా మీరు చెప్పండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత చేస్తే ఏంటని చెప్పండి. రూల్ పొజిషన్ ఉందో ఎవరికైతే సీనియారిటీ ఉందో వాళ్ళకే దొరుకుతాయి. అంతేగాని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ రికమెండేషన్ మీద అయ్యే పరిస్థితి అనేది ఏముండదు. మీరందరూ శుభ్రంగా చేసుకోండి. విన్నారు మీరందరూ? రండి, మీరు అంతా ఆడవాళ్ళకి కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎండ దెబ్బలకి ఏదైతే ఇప్పుడు మంచి మంది వస్తుంది కదా అని తాగేకండి. ఎండ దెబ్బలకి వడదెబ్బ తగిలినట్టు పడిపోతారు. మీరు రండి, ఎదరండి, రావాలి. మీరు జాకెట్లు ఇస్తారు, మీరు వేసుకుంటేనే కదా వస్తాయి. మీకు గ్లౌజెస్ ఉన్నాయి, జాకెట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్ల ఇచ్చారు అందరికి. మీరు చేసుకునే పని స్పీడ్ గా 4 గంటలు చేసేది 3 గంటలు చేసినా మిమ్మల్ని ఎవరు కాదనరు. మీరు ఎవరైతే డివిజన్ లో చేస్తున్నారో వాళ్ళంతా టీమ్ గా ఇచ్చేసుకుని ఆ సంత ఈ సంతని మీరే ఇచ్చేసుకుని ఆ వార్డు శుభ్రంగా ఉండే బాధ్యత మీరు తీసుకోవాలి. వార్డులో మా ఇన్ఛార్జ్ ఉంటాడు, జనసేన ఇన్ఛార్జ్ ఉంటాడు, వైసీపీ నుంచి వచ్చినోడు ఉంటాడు, 4 నాయకులు ఉంటారు. మీ మీద ఎవరో పెత్తనం చేయరు. కానీ వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చేస్తారు. ఎక్కడైతే బాగోలేదంటారో అక్కడ ఇచ్చేసుకోండి. ఎక్కడైనా డ్రైన్ పాడైపోయి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయండి. ముందు శానిటైజేషన్ వ్యవస్థలో మీకు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదు కాబట్టి ఆ కలవట్లు ఇమీడియట్ గా వేస్తాం. శాలరీ ఒక 6,000 రూపాయలకి 7,000కి 8,000కి మనిషి వస్తున్నారు కదా పెట్టి కొంతమంది వెళ్ళి వేరే వ్యాపారాల్లో పనులు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం కొత్త రూల్ పెట్టిందంటే 6 నెలల్లో ఎవరైతే రెగ్యులర్ గా అటెండెన్స్ చేర్చుకున్న పేరు ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేసి, ఇప్పుడు నీ పేరు లక్ష్మి అనుకో, నీ పేరులో నువ్వు ఎవరినో పెట్టావు సుబ్బారావు అని, ఆ సుబ్బారావు 6 నెలలు కంటిన్యూగా వస్తే సుబ్బారావు పేరు పర్మనెంట్ అయిపోయి నీ పేరు తీసేస్తారు. అది ఆ రూల్ గవర్నమెంట్ పాస్ చేసింది. అది మళ్ళీ పైగానేమో పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ లో పర్మనెంట్ అవుతుంది. అదే కొత్త జీవో వచ్చింది. ఆ జీవో కూడా మొత్తం సచివాలయం నేను అవుతారో చెప్పాలా, నిన్న మొన్న చెప్పడం మర్చిపోయాం. ఆ సర్చార్ కూడా జీవో కూడా సచివాలయం అంటించండి. ఎవరైనా మీరు డబ్బులు మిగిల్చుకొని బదిలీ మనుషులు పెడితే 6 నెలలు తిరగకుండా మీరు బయటికి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. అది దృష్టిలో పెట్టుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పనిలోకి రాకుండా వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టినా గానీ వాళ్ళని కూడా టెర్మినేట్ చేసేటువంటి జీవో తీసుకొస్తుంది గవర్నమెంట్. 4 రోజులు 5 రోజుల్లో గవర్నమెంట్ కి పనిచేసేవాళ్ళు కావాలి, అంతే కదా. మేము కూడా పనిచేస్తే మేము ఉంటాం, ఎమ్మెల్యే గారు పనిచేస్తే ఎమ్మెల్యే గారు, అట్లా ఎవరి పనులు వాళ్ళ పనులు ఉన్నాయి కదా. మీ డ్యూటీ అది, కమిషనర్ గారి డ్యూటీ అది, ఇంకోటి డ్యూటీ అది, ఎవరి డ్యూటీ వాళ్ళకున్నాయి. ఎవరి పనాలు చేయాలి కదండి. అంతే. గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఎవరి పనాలు చేయాలి, తీసుకున్నటువంటి జీతానికి ఉద్యోగం చేయాలి, అంతే. మీరు బదిలీలు పెట్టుకున్నారనుకుంటే మనకి ఒక 6 నెలలే మీరు బదిలీలు పెట్టుకునేది, ఆ తర్వాత పర్మనెంట్ గా బదిలీ అయిపోతారు. మంత్రం గారు మీరు తీయించండి, పక్కాగా రికార్డు ప్రకారం ఉండాలి, పక్కా ఇదిగా పెట్టాలి. ఏది వచ్చినా సరే మీరే దానికి రెస్పాన్సిబుల్ అవుతారు, మీరు ఇదైపోతారు. యాసకాలంలో మళ్ళీ అనేక డయేరియా రావడానికి అవకాశం ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు దోమలు కుట్టినా మంచినీళ్ళు తేడా వచ్చిందని వాళ్ళందరూ వచ్చేది చూడండి మీరు. లో కూడా నిరంతరం ఉంటేనే ప్రజలు తేవడం, లేకపోతే ఎవడం ఇంట్లో పడుకున్నవాడికి పడుకున్నట్టే ఉంటది. మీతో మమేకమై ఉంటేనే ఎవడన్నా మనకి పని చేసి పెట్టారు, మనకి ఇదే ఉంటది.
ఇప్పుడు ఎలాగ ఉండాలంటే శానిటైజేషన్ వ్యవస్థలో నేను తిరుగుతున్నాను ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మెసేజ్ పెడుతున్నాడు. నిన్న మా సందులో కూడా రండి, 15 రోజులకు ఒకసారి వస్తే మాకు సున్నం కొడతారు, చెత్త అంతా క్లీన్ చేస్తారు. అంటే నేను వస్తున్నానని క్లీన్ చేసేస్తారు అనేది ప్రజల్లోకి ఆ భావం వెళ్ళకూడదు. మీరు అందుకని ఏదన్నా సరే శుభ్రంగా ఆ రోజున కొంచెం పర్టికులర్ గా ఏదో ఆ సున్నం వేసేదట్టే ఉండాలి తప్పితే మిగతా దగ్గర మటుకు మీరు శానిటైజేషన్ పూర్తిగా మీరు ఇచ్చేయండి. ఏదైనా ఒక రోజు ఇది ఉంటుంది, బాగా ఎక్కువ అయినప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టించుకోండి, మొత్తం ట్రాక్టర్లో ఒక రోజున పెడతారు. మీరు ఎక్కువ పెరిగిపోయినప్పుడు అది చేసుకోండి. మీరు లోడ్ పెంచుకోకండి. ఇప్పుడు వాళ్ళు వదిలేసిన చెత్తైనా రేపు ఎత్తాలిగా, మీరే ఎత్తాలి, ఎవరు రారు కదా. కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు క్లియర్ ఆఫ్ చేసుకుంటే మీకు ఇది అవుతుంది. మీరు ఎవరైనా ఇప్పుడు సెలవు పెట్టారు, మీరు ఒకసారి నువ్వు పెడితే నువ్వు వేరే రెండు సందులు నువ్వు చేసేరా, రేపు నేను ఎప్పుడైనా నీకు చేస్తానని మీరు ఒకళ్ళు మీరు అనుసంధానం చేసుకోండి. ఇంట్లో ఎవరు ఇది చేసుకుని శుభ్రంగా ఉండిచ్చే బాధ్యత మీకు ఉంటది. మీరు అందరూ చేస్తే అందరికి కూడా పెడతా, బట్టలు అన్ని వాటికి కూడా పెడతా. మరి శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మరి 5-6 సర్కిల్ ఇవాళ తిరగడం జరిగింది. దీనికి సంబంధించి 7 డివిజన్లు కవర్ అవుతాయి. ఇవాళతో 1 టౌన్ అయిపోద్ది. రేపటి నుంచి మరి 2 టౌన్ మొదలు పెడతాం జరుగుద్ది. ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటితో కూడా కార్మికులతోనూ, అలాగే శానిటైజేషన్ మేస్త్రితోనూ, అలాగే సచివాలయ సెక్రటరీలతో కూడా మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే రెక్టిఫై చేయమని వాళ్ళకి కూడా చెప్పాం. ఎవరో కూడా ఆబ్సెంట్ అవడానికి వీల్లేదని చెప్పాం. వర్కర్లకు కూడా చెప్పాం. ప్రతి ఒక్కరు కూడా అనుసంధానం చేసుకుని ప్రతి డివిజన్ కూడా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పాం. ఏదైనా ఇబ్బంది ఉందంటే మరి మున్సిపల్ అధికారులకు, కమిషనర్ గారికి కానీ, ఇంజనీర్ గారికి కానీ తెలియపరచాలని చెప్పాం. అలాగే మేయర్ గారు కూడా నిరంతరం వాళ్ళు కూడా తిరుగుతారు. ఒకరోజు 1 టౌన్లో వాళ్ళు, ఒక రోజు 2 టౌన్లో నేను తిరుగుతాం. అలాగే మళ్ళీ మార్చుకుని కూడా తిరుగుతాం. శానిటైజేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా ఏలూరులో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. దానికి వాళ్ళని కూడా ప్రజలతో అనుసంధానం చేసాం. ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా సచివాలయంలో పెట్టమని చెప్పడం జరిగింది. ఆ నెంబర్లకి వాళ్ళు ఫోన్ చేసి ఈ విధమైన ఇబ్బంది ఉన్న దగ్గర వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి చూసుకుని దాన్ని రెక్టిఫై చేయమని చెప్తున్నాం. ఎందుకంటే బాధ్యతతో అందరూ కూడా పనిచేస్తేనే శానిటైజేషన్ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. అలాగే వీళ్ళు ఏదైతే డివిజన్లో వర్కర్లు తక్కువ ఉన్నారో అవన్నీ నోట్ చేసుకున్నాం. అవి యుద్ధ ప్రాతిపదికగా ఈ నెలాఖరులోపు అవన్నీ కూడా పోడ్చడం జరుగుద్ది. అలాగే వెహికల్స్ కానీ ఏదైతే ప్రొవైడ్ చేయాలో అన్నింటికి కూడా పై నుంచి పర్మిషన్ వచ్చింది. ఈ నెలాఖరు నాటికి కార్మికులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూనే ప్రజల అవసరాలకి ఏ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యతను వాళ్ళని తీసుకోమని చెప్పాం. ఈ స్పెషల్ డ్రైవ్ నిరంతరం 7 రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడైతే మేము ఫెసిలిటీస్ అన్ని చేసేసామో తర్వాత వార్డు వైజ్గా మేము తిరిగి అది శుభ్రంగా ఉందా లేదనేది ఇన్వెస్టిగేషన్ రోజు చేస్తాను. ఇది నిరంతర కార్యక్రమం. ప్రజలు ఏ అవసరానికి గురైనా సరే కమిషనర్ గారి నెంబర్కి కానీ, ఇంజనీర్ గారి నెంబర్కి కానీ, మాకు కానీ ఏదైతే పేపర్లో శానిటైజేషన్ మీద ఏ వార్త రాకూడదు అనేది మా నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకే ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున 5, 6, 7 సర్కిల్ మరి గౌరవ శాసనసభ్యులు వారు, అట్లాగే గౌరవ కమిషనర్ గారు, అధికారులు మేమందరం కూడా శానిటేషన్ మీద పనిచేస్తున్నటువంటి వర్కర్లు, మేస్త్రులు, ఇన్స్పెక్టర్లు, సచివాలయానికి సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీలు వీళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు వారు. మరి ఎవరైతే శానిటరీ వర్కర్కి 21,000 శాలరీ, వాళ్ళల్లో చాలా మంది 748 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అట్లాగే 108 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏలూరులో ఉన్నారు. వీళ్ళల్లో చాలా మంది 21,000 శాలరీ తీసుకుంటూ 6,000 రూపాయలకి 7,000 రూపాయలకి మనుషులు పెడుతున్నారు. 6,000 రూపాయలకి 7,000 రూపాయలకి బదిలీకి పెట్టిన మనిషి 2 గంటలు 3 గంటల నుంచి పని చేయట్లేదు. రోజుకి 8 గంటలు వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏలూరులో. మరి బదిలీకి 6,000 రూపాయలకి చేరినటువంటి వ్యక్తి 2-3 గంటల నుంచి పని చేయట్లేదు. ఈ రకంగా మరి శానిటేషన్లో వ్యవస్థ కొంచెం కుంటపడిందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, మేయర్ గారి దృష్టికి, కార్పొరేటర్ల దృష్టికి రావడంతో మరి ప్రతిరోజు కూడా 2-3 సర్కిళ్ళు సమీక్షలు గౌరవ శాసనసభ్యుల వారు నిర్వహించడం జరుగుతున్నది. మరి దీనిలో భాగంగానే గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో సర్క్యులేషన్ ఒకటి కొత్త జీవో రిలీజ్ చేసింది. ఒక 6 నెలలుగా కంటిన్యూషన్గా వర్క్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, పనిలో ఎవరైతే ఉన్నారో వారి పేరు పర్మనెంట్ చేయమని చెప్పేసి జీవో ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. మరి బదిలీ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ సొంత పనులు వచ్చి వాళ్ళు చేసుకుంటే మంచిది, లేకపోతే 4 నెలలు 5 నెలల తర్వాత వీళ్ళ పేరు టెర్మినేట్ చేయబడి మరి బదిలీ వర్కర్గా ఉన్న వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అవుతారు. అట్లాగే లాంగ్ లీవ్ పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి మరి వాళ్ళు కూడా బదిలీ పెట్టించడం, లేకపోతే లాంగ్ లీవ్, మెడికల్ లీవ్ పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా టెర్మినేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశం కాదు. వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి పని చేయాలి. వాళ్ళు శాలరీ తీసుకోకపోయి లీవ్ పెట్టినా కానీ పని వెనకబడిపోతుంది కాబట్టి వాళ్ళ ప్లేస్లో పని చేయించాలి. కాబట్టి
గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం పని చేయలేని వాళ్ళ చేత వేరే మనుషులు పెట్టి పని చేయించాలని చెప్పి మరి గౌరవ శాసనసభ్యులు వారు మరి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కానివ్వండి, అట్లాగే సీఎం గారి పేషీలో మాకు శానిటేషన్ మీద వర్కర్లు సరిపోవట్లేదు, 7 విలీనమైనటువంటి పంచాయతీలు మరి కార్పొరేషన్లో కలిసినవి, మాకు 100 మందిని ఇవ్వమని చెప్పి కోరగా ఉన్నటువంటి స్ట్రెంత్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది, ఇదంతా డేటా కూడా కలెక్ట్ చేసి ఇవ్వమని చెప్పారు. దానిలో భాగంగానే మరి 3 రోజుల నుంచి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నాం. రేపటి నుంచి 2 టౌన్లో సమీక్షలు నిర్వహించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశాము. అందరూ కూడా చక్కగా పని చేసుకోవాలి, టయానికి రావాలి, వెళ్ళాలి. అందరూ కూడా వ్యాపారం ఎవరికైతే లేవో అవన్నీ కూడా వ్యాపారాన్స్ మేము ఇస్తాము. ఆ వ్యాపారాన్స్ వేసుకున్నట్లయితే వర్కర్స్ ఎవరు ఏంటన్నది కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలుస్తుంది. అట్లాగే మేము కొత్తగా 125 పుష్ కార్డ్స్ కొన్నాము. మరి అట్లాగే కంపాక్టర్ బిన్స్ కూడా 110 కొన్నాము. ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలి. అట్లాగే ఈ వేసవకాలం ఎక్కువ రోజులు ఉన్నది కాబట్టి మంచినీళ్ళు ఎద్దట కూడా కొంచెం రాబోతున్నది. ప్రజలందరూ కూడా కావలసినటువంటి వరకే నీళ్లు వాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మంచినీటిని మటుకు వృధా చేయొద్దని చెప్పి ప్రజలందరికీ కూడా విన్నవించారు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.